నైతిక బాధ్యత అనే కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది. నైతిక బాధ్యత గురించి చాలా మంది చాలా లెక్చర్లు ఇస్తున్నారు. నిన్న కేటీఆర్ కూడా వీడియో ఒక పెద్ద ధర్నా చేసిండు. మళ్ళీ ఆయనకు ఏం నైతికత ఉందని చెప్పి ధర్నా దగ్గర కూర్చున్నాడు అండి. ఇదే ధర్నా చౌక్ ని ఎత్తేసిన రాళ్ళు, ఇదే ధర్నా చౌక్ లో ధర్నా చేయొద్దు అని చెప్పి మాట్లాడిండ్రు కేటీఆర్. ఇదే కేటీఆర్ మన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు ఎవాల్యుయేషన్ అవకతవకల వల్ల మరణిస్తే ఈయనెందుకు నైతిక భావించలేదు? వీళ్ళ సొంత నాన్ననే కదా, సొంత నాన్నకి చెప్పి రాజీనామా చేసేది నాన్న ఈనకపోతే ఈయన రాజీనామా చేసేది ఉంటే, లేకపోతే ఇలా చెల్లెల రాజీనామా చేసేది ఉండే. వాళ్ళు చేయలేదు కనుక మీరు కూడా చేయనంటారా? కేవలము అవకాశాన్ని వాడుకొని ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. కేటీఆర్ గారు ఒక సభలో అంతకు ముందు పోయినప్పుడు జెన్జీ ఉద్యమం చెయ్యాలి అని అంటే, నువ్వు రెచ్చగొడుతున్నావా అని అంటే, భారతదేశంలో ఇట్లాంటివి జరగవు అని అంటే, ద నైట్ ఈస్ టూ లాంగ్, నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నా, ద నైట్ ఈస్ టూ లాంగ్ అని చెప్పి తనే మాట్లాడిండు. అంటే తనకు ఆ దురుద్దేశం ఉంది. మొత్తం మన దేశంలో కూడా బంగ్లాదేశ్, నేపాల్ లాగా మనం ఇవాళ రెచ్చగొట్టాలి అని చెప్పి ముందు నుంచి చేస్తున్నాడు. ద సో కాల్డ్ కొంతమందికి ఫండింగ్లు చేపించి వాళ్ళనందరినీ రెచ్చగొడుతున్నారు. అది మానుకోండి. భారతదేశం ఒక సముద్రం, భారతదేశాన్ని ముట్టుకోవాలి అని చెప్పి వేల సంవత్సరాల నుంచి మూర్ఖులు చాలా మంది వచ్చారు, అందరూ పారిపోయారు. అట్లాగే వీళ్ళు కూడా పారిపోతారు. నేను ఒకటే చెప్తున్నా,